వెల్కమ్ యూఎస్. ఇప్పుడు టాపిక్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీల్లో అడిషనల్గా అదనపు సౌకర్యాలుగా తీసుకునే రైడర్స్లో అతి ముఖ్యమైన రైడరు ప్రీమియం వెయివర్ బెనిఫిట్ రైడర్. ఇది అదనపు సౌకర్యం అండి. రెగ్యులర్ పాలసీలన్నిటికీ కూడా అదనపు సౌకర్యం. ఈ అదనపు సౌకర్యం మాత్రం స్పెషల్గా చిన్న పిల్లల పాలసీలకు మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. పెద్దవాళ్ళ పాలసీలకి, పెన్షన్ పాలసీలకి, హెల్త్ పాలసీలకి ఎఫెక్ట్ కాదు. ఈ రైడరు కేవలం మన పిల్లల పేరుతో, పిల్లలంటే 0 నుంచి 18 ఏళ్ల లోపల మైనర్ పిల్లల పేరుతో పాలసీలు చేసినప్పుడు ఈ రైడర్ మనం తీసుకుంటే అదనపు సౌకర్యాలు మనకుంటాయి. తీసుకోవడం తీసుకోకపోవడం అనేది మన ఇష్టం. సో ఈ రైడర్ ఏంటి, పూర్తిగా చిన్న పిల్లల పేరుతో పాలసీ చేసినప్పుడు ఈ రైడర్ తీసుకుంటే తల్లిదండ్రులకి కూడా కవరేజ్ ఇస్తాము. ఒకళ్ళకి వాళ్ళకి ఏమన్నా జరిగినప్పుడు తదుపరి ప్రీమియంలు కట్టవలసిన అవసరం లేదు. కంప్లీట్ వేవ్ చేస్తుంది కార్పొరేషన్, కట్టాల్సిన అవసరం లేదు. ప్రీమియమ్స్ రద్దు చేస్తారు. కట్టనక్కల్లా పాలసీ యాజ్ ఇట్ ఈజ్ గా ఫోర్స్ లో ఉంటుంది, బెనిఫిట్ లో మారు. సో ఇప్పుడు ప్రీమియం వేవర్ బెనిఫిట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది చిన్నపిల్లల పాలసీలకి మాత్రమే ఇస్తాం. పేరెంట్కి దీంట్లో కవరేజ్ ఇస్తాం. అంటే కవరేజ్ అంటే పేరెంట్కి ఏదైనా జరిగినప్పుడు పాలసీ మీద ఎటువంటి ప్రీమియంలు కట్టనక్కర్లేదు. ఇది యాడ్ ఆన్ బెనిఫిట్, ఇష్టమైతే చేర్చుకోవచ్చు, లేదంటే లేదు. ఈ రైడర్ తీసుకోవడం వల్ల పాలసీలు ఎటువంటి మార్పులు ఉండవు. మెచ్యూరిటీ మారదు, ప్రీమియం మారదు, లోన్ మారదు, డెత్ క్లెయిమ్ మారదు, ఏ మార్పులు ఉండవు. కాబట్టి అదనపు సౌకర్యం ఏంటంటే తల్లిదండ్రులకి జరిగినప్పుడు ప్రీమియం కట్టకుండా ఉండే బెనిఫిట్ అనమాట. చిన్నపిల్లల పాలసీకి మాత్రమే ఇస్తాం ఈ పాలసీ, ఈ రైడర్ చిన్నపిల్లల పాలసీలో. సో రైడర్స్ యొక్క సైలెంట్ ఫీచర్స్ ఇవన్నీ కూడా నేను వాల్యూమ్ 1లో చెప్పాను. అది ఆ డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను, చూడండి ఒకసారి. సో ప్రీమియం వెయివర్ బెనిఫిట్ రైడర్. రైడర్ అంటేనే అదనపు సౌకర్యం. ప్రీమియం వెయివర్ అంటే వేవ్ అంటే రద్దు చేయడం, వేవ్ చేయడం, రద్దు చేయడం. సో దీంట్లో కొంచెం ఇన్సూరెన్స్ టెర్మినాలజీకి వెళ్దాం మనం. ఇన్సూరెన్స్ టెర్మినాలజీ ఎలా ఉంటుందంటే లైఫ్ అష్యూర్డ్ అంటారు. లైఫ్ అష్యూర్డ్ అంటే ఎవరి పేరుతో అయితే మనం ఇన్సూరెన్స్ చేస్తున్నామో ఆ వ్యక్తిని లైఫ్ అష్యూర్డ్ అంటాం. చిన్నపిల్లల పాలసీలో బిడ్డ 0 నుంచి 18 ఏళ్ల లోపల ఉన్న పిల్లవాడిని లైఫ్ అష్యూర్డ్ అంటాం, మైనర్ చైల్డ్ లైఫ్ అష్యూర్డ్. తర్వాత లైఫ్ ప్రపోజర్ అంటే ఎవరైతే ప్రపోజ్ చేస్తున్నారో నా బిడ్డ పేరుతో పాలసీ చెయ్యండి అని తల్లి గాని తండ్రి గాని, తల్లిదండ్రులు లేనప్పుడు లీగల్ గార్డియన్ వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నా ఆ బిడ్డ పేరుతో పాలసీ చేయండి, వాళ్ళని ప్రపోజర్ అంటాం. ఎవరి పేరుతో అయితే బీమా చేస్తున్నారో వాళ్ళని లైఫ్ అష్యూర్డ్ అంటాం. ఎవరైతే ప్రపోజ్ చేస్తున్నారో వాళ్ళని లైఫ్ ప్రపోజర్ని పేరెంట్ కానీ లీగల్ గార్డియన్. ఎందుకంటే మైనర్కి అగ్రిమెంట్స్లో ఇంజెక్ట్ అయ్యే అవకాశాలు ఉండవు కాబట్టి ఇన్సూరెన్స్లో కంపల్సరీ ఒక ప్రపోజల్ ఉండాలి. తల్లి, తండ్రి లేదా లీగల్ గార్డియన్, తల్లిదండ్రులు లేనప్పుడు. తండ్రికి రిస్ట్రిక్షన్ లేకుండా ఇస్తున్నాం కానీ తల్లికి వచ్చేసరికి కొంచెం ఆదాయం, ఇన్కమ్ ప్రూఫ్లు ఉంటే తల్లికి కూడా మనం పీడబ్ల్యూబీ ఇస్తాం. సో లైఫ్ ఇన్సూరెన్స్ అంటే చిన్న బిడ్డ. ఈ బిడ్డ వయసు పుట్టిన వారి నుంచి 18 ఏళ్ళ లోపల వాళ్ళకి ఈ రైడర్ అప్లికబుల్ అవుతుంది. ఈ రైడర్ ఎప్పుడు తీసుకున్నా ఆ పిల్లవాడి వయసు 25 ఏళ్ల వయసు వరకు ఈ రైడర్ వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. అంటే 10 ఏళ్ల వయసులో తీసుకున్నాడు అనుకోండి, 15 ఏళ్ళు ఉంటుంది పాలసీ రైడర్. 15 ఏళ్ల వయసులో తీసుకున్నాడు అనుకోండి, 10 సంవత్సరాలు ఉంటుంది. దాని దగ్గర ప్రీమియం కూడా మారుతుంది. ఇది పిల్లవాడి వయసు అయిపోయింది. ఇప్పుడు తండ్రి కానీ లీగల్ గార్డియన్కి వస్తాం. తండ్రి కానీ తల్లిదండ్రులు లేనప్పుడు లీగల్ గార్డియన్ కానీ 18 నుంచి 55 ఏళ్ల వయసు లోపల ఉండాలి. తండ్రి వయసు కానీ తల్లి వయసు కానీ మినిమం 18 ఉండాలి, గరిష్టంగా 20. ఎప్పుడు తీసుకున్న ఈ పాలసీ రైడర్ యొక్క బెనిఫిట్ గార్డియన్ కానీ పేరెంట్ వయసు 70 ఏళ్ల వయసు వరకే కవరేజ్ ఇస్తాం. 70 ఏళ్ల వయసు వరకే ఈ రైడర్ పనిచేస్తుంది. ఈ రైడర్ తీసుకోవాలంటే ఆ బేసిక్ పాలసీ చేస్తాం కదా, చిన్నపిల్లల పాలసీలు చాలా ఉన్నాయి, కోమాల్ జీవనం, జీవన్ తరుణ్, ఇలా అన్ని పాలసీలకి రైడర్ ఇస్తాం. ఆ పాలసీ టర్మ్ మినిమం 5 ఇయర్స్ ఉండాలి, 5 సంవత్సరాలు మినిమం టర్మ్ ఉండాలి. దీనికి ఎంత ఇన్సూరెన్స్ తీసుకోవాలనే క్యాల్కులేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ క్యాల్కులేషన్ ఎలాగంటే ఇతను పిల్లవాడి పేరుతో ఎన్నేళ్ళు ప్రీమియం కడతాడు, ప్రీమియం రైడర్ వరకు ఆ కట్టిన ప్రీమియంని సమ్ అష్యూర్డ్ అంటాం. అంటే ఆ అమౌంట్ కదా మనం ఎగ్జంప్షన్ ఇచ్చేది. ఆ ప్రీమియం కట్టకుండా ఉండే అవకాశం కోసమే కదా మనం రైడర్ అంటాము, ప్రీమియం ఎగ్జంప్షన్ కోసం కదా. అందుకోసం టోటల్గా ఈ పాలసీలో ఎంతకాలం ప్రీమియం కడతాడో ఆ ప్రీమియం మొత్తాన్ని లెక్కేసి దాంట్లో ఫస్ట్ ఇయర్ ప్రీమియం ఎలా కట్టేస్తారు కదా, అది తగ్గించుకొని రిమైనింగ్ ప్రీమియం ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని అది సమ్ అష్యూర్డ్ తీసుకొని ప్రీమియం నిర్ణయిస్తాం. ఆ ఫార్ములా కూడా మీకు ఉదాహరణ చెప్తాను. సో ఇప్పుడు ఒక ఉదాహరణకి వెళ్దాం. ఒక 10 లక్షలకి ఇన్సూరెన్స్ కావాలి, నాకు బీమా కావాలి అని ప్రపోజ్ చేశాం బిడ్డ పేరుతో. ఓకే, ఆ పిల్లవాడి వయసు 90 రోజులు అనుకుందాం, తండ్రి వయసు 37. ఉదాహరణకు చెప్తున్నాం. పాలసీ పేరు జీవన్ తరుణ్. చిన్నపిల్లల పాలసీ 2-3 ఉన్నాయి, దాంట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ జీవన్ తరుణ్.
ఈ జీవన్ తరంలో అంటే 25 ఏళ్ల వయసు వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్రీమియం వచ్చి పిల్లవాడు 20 ఏళ్ల వయసు వరకే కట్టాలి. పిల్లవాడి వయసు 20 వరకే కట్టాలి. 25 దాకా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎందుకంటే 20వ సంవత్సరం నుంచి మనీ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అంటే రిటర్న్స్ వస్తాయి అనమాట ప్రతి సంవత్సరం బిడ్డకి. 5% కావాలా, 10% కావాలా, 15% కావాలా, అలా 4-5 ఆప్షన్స్ ఉంటాయి. నేనేం తీసుకున్నానంటే 20వ సంవత్సరం నుంచి 20, 21, 22, 23, 24 5 సంవత్సరానికి 50,000 చొప్పున 20వ సంవత్సరం నుంచి 24వ సంవత్సరం దాకా 2.5 లక్షలు ఇచ్చేస్తాం. పాలసీ 10 లక్షలు కాదండి, 2.5 లక్షలు వచ్చేసింది. రిమైనింగ్ 7.5 లక్ష దాని బోనస్, ఫైనల్ బోనస్ 25వ సంవత్సరం ఇస్తాం. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఈ పాలసీ 20 ఏళ్ళు ప్రీమియం కట్టాలి. కట్టిన కానికి ప్రతి సంవత్సరం 5% చొప్పున సమ్ ఎష్యూర్డ్‌లో 10 లక్షల్లో 5% అంటే 50,000 చొప్పున 5 ఇన్‌స్టాల్‌మెంట్‌లు వచ్చి 25వ సంవత్సరం వయసు రాగానే రిమైనింగ్ 7.5 లక్ష వడ్డీ బోనస్, ఫైనాన్షియల్ బోనస్ ఇస్తాం. ప్రీమియం కట్టేది మాత్రం 20 ఏళ్లే కట్టాలి. ఇప్పుడు ఫీచర్స్ ఐడియా ఉంది కదా! ఇప్పుడు ప్రీమియం కట్టే విధానం చూద్దాం. ఇప్పుడు ఈ పాలసీ ఆ వయసుకి ఆ బిడ్డకి తండ్రికి 30 ఏళ్ళు అన్నాం కదా! తండ్రికి కూడా కవరేజ్ కలిపితే రూ. 43,074 సంవత్సరానికి ప్రీమియం కట్టాలి. జీఎస్టీ కాకుండా. జీఎస్టీలు మారుతా ఉంటాయి కాబట్టి అది తీసేసాం. దీంట్లో రైడర్ కూడా కలిపారు. ప్రీమియం రైడర్ కూడా కలిపారు. అంటే టోటల్ ఆయన కట్టేది 20 ఏళ్ళు ఎంత? రూ. 8,61,485 కడతాం. దీనికి ఆయన ప్రీమియం బెనిఫిట్ రైడర్ తీసుకుంటాడు. 8,61,485. దీనికి రైడర్ తీసుకుంటే యావరేజ్ నెలకు రూ. 100 పడుతుంది ప్రీమియం. అంటే దీంట్లో ఇన్‌బిల్ట్ అండి. ఈ 43,000లో కలిపి ఉంది అది. ఈ మొత్తం ఈయన 20 ఏళ్ళు కట్టేది ఈ రైడర్‌కి 23,500 డివైడెడ్ బై 20 ఏళ్ళు వేస్తే బై 12 వేస్తే సంవత్సరానికి రూ. 1,190 ప్రీమియం కట్టాలి. నెలసరి అయితే రూ. 100 పడుతుంది. సో 8,61,480 టోటల్ ప్రీమియం గాని ఎగ్జంప్షన్ రావాలి ఏదైనా తండ్రికి జరిగితే అంటే సంవత్సరానికి రూ. 1,190 ఎక్స్ట్రా ప్రీమియం కడితే ఏదన్నా తల్లిదండ్రికి జరిగినప్పుడు ప్రీమియం కట్టకుండా కంప్లీట్ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు, వేవ్ చేసి పక్కన పెట్టేస్తాం. దాని బెనిఫిట్ కోసం ఈ రైడర్ అనమాట. అంటే తండ్రికి ఏం జరిగితే పిల్లవాడు ప్రీమియం కట్టాలంటే కష్టం కదండి. కార్పొరేషన్ చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ రోజు కొత్తగా పెట్టింది కాదండి. 20-30 ఏళ్ల నుంచి ఈ రైడర్ ఉంది. తల్లిదండ్రులకు ఏదైనా జరిగినప్పుడు పిల్లవాడ ప్రీమియం కట్టాలని కుదిరేది కాదు కాబట్టి ఎక్కడ నష్టపోకూడదనే ఉద్దేశంతో పెట్టిన రైడర్. చిన్న పిల్లల పాలసీలో ప్రతి పాలసీకి రైడర్ తీసుకోండి. ఈ రైడర్ ఎప్పుడు బిగిన్ అవుతుంది? దీని వెయిటింగ్ పీరియడ్స్ అలాంటివి లేవండి. డిఓసి అంటే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్. ఎప్పుడు పాలసీ స్టార్ట్ అయిందో ఆ డేట్ నుంచే రైడర్ ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ పేరెంట్కి ఏమైనా రిస్క్ జరిగితే ఇమీడియట్ గా ఆ రోజు నుంచి ఎల్ఐసి ప్రీమియమ్స్ కట్టాల్సిన పని లేదు. పాలసీ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. మనీ బ్యాక్ 50,000 చొప్పున వస్తాయి. చివర్లో 7.5 లక్షల బోనస్ యాజ్ ఇట్ ఈజ్ గా, ఎటువంటి ఇన్సూరెన్స్ లో మార్పు ఉండదు, మెచ్యూరిటీలో మార్పు ఉండదు, మనీ బ్యాక్ లో మార్పు ఉండదు, లోన్ యాజ్ ఇట్ ఈజ్ కడితే ఎలా ఉంటుందో అదే విధంగా పాలసీ ఫోర్స్ లో ఉంటుంది. సో క్లెయిమ్ చేయడం ఎలాగా? ఈ క్లెయిమ్ చేయాలంటే పేరెంట్ చనిపోయినప్పుడు ఎవరికైతే ఒకరికి ఇస్తామండి, తల్లిదండ్రులు ఇద్దరికి ఒకరికి ఇస్తాం. తండ్రికి ఇచ్చామనుకోండి, తండ్రికి రిస్క్ జరిగింది, ఆయన రిస్క్ జరిగిన 90 డేస్ లోపల క్లెయిమ్ ఫారాలు, ఒరిజినల్ పాలసీ బాండ్ ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేసి బాండ్ మీద స్టాంప్ ఇచ్చి స్టాంప్ వేసేస్తారు. ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదని. రిమైనింగ్ ప్రీమియమ్స్ కట్టిన ప్రీమియం రిటర్న్ ఇవ్వరండి. ఆ రోజు నుంచి ప్రీమియమ్స్ కట్టనక్కర్లేదు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ప్రీమియం కట్ట ఎగ్జంప్షన్ వచ్చేసామో ఇంకా ప్రీమియం బెనిఫిట్ కూడా క్లోజ్ అయిపోతుంది. కట్టాల్సిన అక్కర్లేదు, ఈ బెనిఫిట్ కూడా క్లోజ్ అయిపోతుంది. అయితే ఒక చిన్న కండిషన్ ఏంటంటే పేరెంట్ ఒకవేళ పాలసీ చేసిన కాడ నుంచి కానీ, డిఓసి అంటే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, డిఓఆర్ అంటే డేట్ ఆఫ్ రివైవ్ చేసినప్పటి నుంచి కానీ 12 నెలల్లో లోపల ఆత్మహత్య చేసుకుంటే అతను ఈ ప్రీమియం బెనిఫిట్ ప్రీమియం కట్టిన ప్రీమియంలో 80% రిటర్న్ ఇస్తాం. సో సూసైడ్ ఎప్పుడు లాస్ అయినండి. అది 12 నెలల లోపల పాలసీ చేసిన 12 నెలల లోపల ఆత్మహత్య చేసుకుంటే ఆయన కట్టిన ప్రీమియంలో 80% ఆయనకి రీఫండ్ ఇచ్చేస్తాం. పాలసీ ఫోర్స్ లో ఉంటుంది, పాలసీకి ఎఫెక్ట్ అవుతుందండి, కంటిన్యూ అవుతుంది, పాలసీ ఫోర్స్ లో అవుతుంది. కాబట్టి ఇటువంటి రైడర్స్ ఏది తీసుకున్నా కూడా ఇన్ టైం ప్రీమియం కట్టాలి. గ్రేస్ పీరియడ్ ఇస్తారు, పాలసీలో 30 రోజులు గ్రేస్ పీరియడ్ ఇస్తాడు. ఆ 30 రోజులు దాటిన తర్వాత ప్రీమియం కట్టకపోతే రైడర్లు ఎఫెక్ట్ అవ్వవు. చాలా మంది ఏజెంట్లు పాలసీ హోల్డర్లు తెలవక నేను 1 crore పాలసీ చేశాను, యాక్షన్ అయితే 2 కోట్లు వస్తాయి అనుకుంటారు. ప్రీమియం కట్టకపోతే రైడర్ ఏది కూడా ఎఫెక్ట్ అవ్వదు. ఇన్ టైం ప్రీమియం కట్టండి. ఓకే, ఆల్ ద బెస్ట్.